వెల్కమ్ టు కృష్ణకాశి పూణేవాలి ఛానల్. బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. 1/2 కిలో చికెన్కి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 3 స్పూన్ల పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో గంట పాటు ఉంచాలి. ఇప్పుడు మసాలా కోసం 1 కప్పు పుదీనా, 1 కప్పు మెంతికూర, 1 కప్పు కొత్తిమీర, 6-7 పచ్చిమిర్చి మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ చిట్టి ముత్యాలండి వీటి పేరు. మామూలు రైస్ కంటే చిట్టి ముత్యాలు దొన్నె బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటాయి. ఎక్కువ కడగాల్సిన పని లేదండి. ఒక్కసారి కడిగి ఖచ్చితంగా గంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు పేస్ట్ కోసం ప్యాన్లో మసాలా దినుసులన్నీ వేసి లైట్గా ఫ్రై చేయాలండి. ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతాయి. లైట్గా ఫ్రై చేసిన తర్వాత 6-7 వెల్లుల్లి, కొంచెం అల్లం వేసి కొద్దిగా వేగిన తర్వాత 6 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, మెంతికూర అన్నీ ఒకే క్వాంటిటీలో తీసుకోండి. అన్నీ లైట్గా ఫ్రై చేయాలండి, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు బిర్యానీ పాట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైస్లుగా కట్ చేసి దూరగా వేయించిన తర్వాత లైట్గా మసాలా దినుసులు వేసుకోవాలి. ఆల్రెడీ ఈ పేస్ట్లో చాలానే వేసాం కాబట్టి లైట్గా వేసుకోవాలండి. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా గ్రీన్ పేస్ట్ని బాగా వేయించి గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న చికెన్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 పెద్ద టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెబ్బ కరివేపాకు, సాల్ట్ చూసుకొని ఎక్కువ తక్కువ అయితే వేసుకోండి. ఇలా 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఆల్రెడీ రైస్లో ఉడుకుతాయి కాబట్టి లైట్గా మగ్గిస్తే సరిపోతుందండి. చికెన్ని గంట పాటు నానబెట్టుకున్న రైస్ వేసి 1 నిమిషం వేయించి 5 గ్లాసుల వేడి నీళ్లు పోయాలండి. చల్ల నీళ్ళు పోయకూడదు చికెన్లో. వేడి నీళ్ళు పోసిన తర్వాత సాల్ట్ చూసుకొని మూత పెట్టి అన్నం దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత 2 నిమిషాల్లో బిర్యానీ రెడీ అవుతుంది అనగా కొంచెం నెయ్యి, 1/2 చెక్క నిమ్మరసం పిండి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇలా సర్వ్ చేసుకోవడమే. దొన్నె బిర్యానీ చాలా బాగుంటుందండి.